శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే. నాగార్జున యాదవ్ అరెస్ట్ పైన మీ అభిప్రాయం? చట్టం దాని పని చేసుకుని వెళ్తుంటుంది అంతేనా? ఎవరు అతీతులం కాదు సార్. వెళ్ళి చెప్తున్నాను, అందరికీ విన్నపమే. ఓకే, మనం ఎవరు ఎక్స్ట్రాడినరీ అండ్ ఎక్స్ట్రీమ్ పర్సన్స్ కాదు. అంటే నేను కొంతమంది అధికార ప్రతినిధులు నాకు టచ్లో ఉంటారు కదా, చెప్తున్నాను. వీళ్ళు ఈ మధ్యన కొంతగా వీళ్ళు అరెస్ట్లు అయిపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించేస్తాడు, నెక్స్ట్ ఎంపీ టికెట్లు అవి ఆశకవిత్వం చెప్పినట్టు వచ్చేస్తాయి అన్న భ్రమంలో కొంతమంది ఉండి అరెస్టుల కోసం ఉవ్విళ్ళూరుతున్న కొంతమంది బ్యాచ్ ఉన్నారు. అవునా? ఇది అరెస్ట్ అయితే టికెట్ అని కదా, ఆయనకి మొన్న త్రుట్లో మిస్ అయిన టికెట్ కదా. ఓకే, ఎంపీ అరెస్ట్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడా? దే ఆర్ వెయిటింగ్. నాకు తెలిసి కొంతమంది అరెస్ట్ కోసం ఏగర్లీ వెయిటింగ్. ఇంకా ఉన్నారు కొంతమంది ఉన్నారు. ఏ దరిద్రం నాకు అర్థం కాదు. అంటే సానుభూతి కోసం. సానుభూతిలో బూత్ ఉందన్న విషయం మర్చిపోతున్నారు. మొన్న దోశలతో తగు రెండో దోశ చేయలేదనో పెద్ద పంచాయతీ, అదో అరెస్ట్ తూచ్చు. కుప్పంలో అరెస్ట్ తూచ్చు. దోశ కోసం కొట్లాడు మరి మీ ఊర్లోనే అలాంటివే. ఇది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి మీద డెలిబరేషన్ అనుకుంటాను, ఏదో పాతది. అదే జొమాటో కామెంట్స్. అది దట్స్ రెడిక్యులస్. మనం నేను ఎప్పటి నుంచో నా డిబేట్లో కూడా నేను మొత్తుకునేది అదే, ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు ద చీఫ్ మినిస్టర్ చైర్ అని. ఎగ్జాక్ట్లీ. ఆ వ్యక్తి మీకు నచ్చకపోవచ్చు, అవును, కానీ డెమోక్రసీలో వాళ్ళందరూ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఎంచుకుని ఆయన కూర్చోబెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ. గివ్ రెస్పెక్ట్ టు దట్ చైర్ అంటే కొంతమంది హద్దులు మీరు మాట్లాడుతుంటారు. ఆపోజిషన్గా అవటం వల్ల అట్లా మాట్లాడాల్సి వస్తుందండి. అపోజిషన్లో ఉన్నవాడికి చీఫ్ మినిస్టర్ ఆయన కాకుండా మీరు అవుతారా, నేను అవుతానా? అది కూడా ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు నచ్చరు అనుకోండి, ఎగ్జాంపుల్. నాకు నచ్చకపోతే మీకు చీఫ్ మినిస్టర్ అయినా, నాకు కూడా చీఫ్ మినిస్టర్ అయినా, ఈ ప్రశ్న అదే సమాధానం చెప్పండి. నీకు నచ్చరా పోయి చీఫ్ మినిస్టర్ అవడరా తెలంగాణకి అడిగితే ఏం చెప్తాను నేను? ఆయనే అవుతారు. మంచిది మూసుకుని ఉండాలా వద్దా? కరెక్టే. ఓకే, మీకు అర్థమవుతుందా? హరీశ్వరరావు గారినే తీసుకెళ్ళిపోతున్నారు, సాయంత్రం దాకా స్టేషన్లో పెట్టి వదులుతున్నారు. అవునా కదా? రైట్. అంతకన్నా తీసి మార్కాలను మనం ఆయనకన్నా నోరుంది ఆవిడకైనా? చెప్పండి సార్. కరెక్ట్. ఓకే, ఒక్కటి చెప్తా సార్, డెమోక్రసీలో ఎవరికైనా వాక్స్వాతంత్రం ఉంది, సద్వినియోగపరచుకోండి. సబ్జెక్టుతో కన్స్ట్రక్టివ్గా డిస్కరేజ్ చేయండి, క్రిటిసైజ్ చేయండి. డిస్కరేజ్ చేయండి, క్రిటిసైజ్ చేయండి. డిస్కరేజ్ దేనికి చేయాలి? ఇది కన్స్ట్రక్టివ్గా ప్రజలకు ఉపయోగపడలేదని డిస్కరేజ్ చేయండి, కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయండి, కంపారిజన్స్ ఇవ్వండి. అది వదిలేసి ఎంతసేపు వ్యక్తిత్వ హననానికి దారితీస్తే ఏం చేస్తుంది? ఇట్ డెఫినెట్లీ లీడ్స్ టు రక్కస్. యాటిట్యూడ్లు మారాలి. యాటిట్యూడ్లు మారకుండా నేను ఒకటి చెప్తా సార్, కొంతమంది అధికార ప్రతినిధులతో నేను ప్రభావితమైన వ్యక్తిని. ఒక ధూళిపాల నరేంద్ర, ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే పయ్యావుల కేశవ, తెలుగుదేశం పరంగా అధికార ప్రతినిధుల హోదాల్లో వీళ్ళు టీవీ డిబేట్లు ఉండేవి. ఎన్టీవీ టీవీ నైన్లో చూడండి ఒకసారి. వాళ్ళు ప్రతిసారి చెప్తా ఉంటారు నాకు బాగా నచ్చుతారు అని అంటారు. రెండోది కాంగ్రెస్ పరంగా పాలడు వెంకటరావు గారు అనే మహానుభావుడు, రుద్రరాజు గారు, రుద్రరాజు పద్మరాజు గారు, ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉండేవో వినండి ఒకసారి. వీళ్ళు తెలుగుదేశం పరంగా, వాళ్ళు కాంగ్రెస్ పరంగా క్రిటిసిజమ్స్ ఉండేవి. బట్ ఎక్కడా కూడా ఒక పొల్లు మాట ఉండేది కాదు. ఇప్పుడు అంబటి గారు తర్వాత నాని గారు చేస్తున్న రెగ్యులర్ యాక్టివిటీస్, వాటిపైన మీ అభిప్రాయం ఏంటండి? పేరు నాని గారు టు అన్ ఎక్స్టెంట్ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ కింద చూడాలండి. అవునా? అంటే మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, ఒక మొనాటమీ ఎప్పుడైతే బ్రేక్ అవ్వదో ఆ మొనాటమీకి ఎకష్టం అయిపోతారు ప్రజలు. మరి వాయిస్ వాళ్ళిద్దరే ఉంటున్నారండి మేజర్గా, ఇంకా గతి లేదు ఇంకెవరు పార్టీకి. నాకు అదే అనిపిస్తుంది. ఓకే, మీకు ఒకటి చెప్తున్నాను సార్, పేరు నాని గారు ఈజ్ అన్ ఎగ్జంప్షన్. ఎందుకంటానంటే ఒక కార్యకర్త అరెస్ట్ అయినా ఆయన కూర్చుంటాడు పోలీస్ స్టేషన్లో. గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసుకుని తిరుగుతున్న వ్యక్తి అతను ఇప్పుడు కాదు, ఆయన కాంగ్రెస్ ప్రస్థానం నుంచి ఆయన గురించి పొలిటికల్ ఏరాలో ఆయన గురించి తెలిస్తే అసలు ఆయన తన క్యాస్ట్ కాకుండా వేరే క్యాస్ట్ వాళ్ళందరూ చాలా అత్యంత ఆత్మలు ఉంటారు. అది వాళ్ళ నాన్నగారు ఇచ్చిన వరం అతనికి. ఆయన ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్తాడు, అగ్రెసివ్గా వెళ్తాడు, చక్కగా మాడతాడు, అన్నీ ఉన్నాయి దగ్గర. కలుపుగోలుతనం ఆయనకి ప్లస్. అది ఏమవుతుందంటే ఒక మౌత్ పీస్ కింద 24/7 వాడితే వెలిడిటీ ఉండదు కొన్నిటికి. ఇప్పుడు రెగ్యులర్ ఆయన ఇంకోటి ఏమవుతుందంటే వాళ్ళు మెజరబుల్ ఫెయిల్యూర్ చెప్తారు. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. మీరు తెలుగుదేశం పరంగా చూడండి, మొదటి రోజు నుంచి అప్పులు చేశారు, శ్రీలంక చేశారు, జింబాంబే చేశారు. ఎక్కడ గుడిగొర్రని పొలుతవుతారు వీళ్ళందరూ. రోజు ప్రతి మంగళవారం ఆయన ప్రెస్ మీట్ ఉండాలి. ఎంత అప్పు అండి రాష్ట్రంకి ఇప్పుడు? అలా పూర్ణకుమ్మం రెడీ చేసి పెట్టారు. ఇది ప్రతి మంగళవారం అవేర్నెస్తో కనుక ఒక కన్స్ట్రక్టివ్ ప్రెస్ మీట్లు ఉన్నాయనుకోండి, ఫైనాన్స్ సంబంధించిన విషయంలో, డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్లో
ఈ గుడివాడ అమర్నాథ్ అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. 15 డేస్కి ఒకసారి ప్రాస్పెక్టివ్ ఆఫ్ గ్రోత్ యాజ్ ఫర్ యాజ్ ఇండస్ట్రియలైజేషన్ అన్న దాని మీద కన్స్ట్రక్టివ్గా మాట్లాడితే, మీరు చెప్తుంది ఇది మేము తెచ్చాం లేకపోతే నీ తెచ్చాం నాకు అక్కర్లేదు. ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్ అనేవి ఎక్కడైనా మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి ప్రతి నిమిషం వస్తుంది డేటా, తెచ్చుకోవచ్చు. వాట్ ఈస్ ద ప్రాస్పెక్టివ్ గ్రోత్ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ ఫర్ ఇండస్ట్రీస్ అన్నది అట్నుంచి ఎక్కడైనా క్రిటిసిజం ప్రాస్పెక్ట్లో ఉంటుందా? ఇవి కావాల్సింది. ఇవి ఉన్నాయనుకోండి, మన అపోజిషన్ మీద స్ట్రాంగెస్ట్ వాయిస్ వస్తుందంది, ప్రెషర్ గవర్నమెంట్ మీద పడుతుంది. గవర్నమెంట్ మీద పడితే ఎలా ఉంటుంది? విత్ అవేర్నెస్తో పనిచేస్తారు. అదర్వైజ్ రోజు పవన్ కళ్యాణ్ టాపిక్కే, ఈ రావణ్ గారి టాపిక్, ఇదేదో మనకి ఏమైనా ప్రపంచం తెరబడిపోయి అట్టు తిరగేసేస్తే ఏమైనా చచ్చిపోయే టాపిక్లు అవి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిస్కషన్స్ జరిగి నాకు తెలిసి 1.5 సంవత్సరం పైన అవుతుంది. సగం దరిద్రం ఆ తిరుపతి లడ్డు పెట్టారు మన నెత్తికి, పీక్కోలేక లాక్కోలేక సచ్చి కూటమి గవర్నమెంట్ ఇవాళ చేతులు ఎత్తేసింది. ఆ కాదంబరి నత్వాన్ని తీసుకొచ్చింది. ఇది కంచాలోడు చేసిన దౌర్భాగ్యానికి స్థాయి కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. ఆయనకి సిగ్గుపడాలి వాళ్ళు. నేను మొన్న కూడా చెప్పాను, ఇవి కాదు కదా సార్ మనకు కావాల్సింది. నేను నా రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా చూస్తాను నేను. అది ఎవడైనా అవునండి, మనం ఒక ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక బేబీ బర్డ్ యాజ్ ఫర్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సర్న్, అలాంటిది ఆ స్థాయిలో ఊహించుకుని ముఖ్యమంత్రులు మనం ప్రతిష్ఠిస్తే, ఓసారి 151 ఇచ్చారు, ఓసారి 164 ఇచ్చి ప్రతిష్ఠించుకుని, ఓసారి అనుభవజ్ఞుడైన ఆయన మొదటిసారి చంద్రబాబు గారిని ప్రతిష్ఠించుకున్న ఈ రాష్ట్రం ఏం పాపం చేసింది సార్? నాకు అర్థం కాదు. ఏం పాపం చేసాం మనం? ఏంటిది ఈ టైప్ ఆఫ్ ఇదేంటి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ వాతావరణంలోనే 2 సంవత్సరాలు బట్టి ఏడుస్తున్నాం మనం. మీరు గమనించారు రంజీ గారు? ఇదేంటండి? తెల్లారు లేస్తే మైక్ పట్టుకొని పవన్ కళ్యాణ్ కోతి ఆటాడాడు, కొమ్మచ్చాడాడు, లేకపోతే రావణ్ గారిని అరెస్ట్ చేశారు, అక్కడెక్కడో కోతి కొమ్మచ్చాడారు. 1300 మంది మీద ఈ దిక్కుమాల సోషల్ మీడియా కేసులో ఏడుస్తున్నాయి ఇప్పుడు. 1300-1400 మంది మీద ఈ టైప్. ఇట్స్ నాట్ టాలరబుల్ సార్. మ్యాక్సిమం ఎక్స్టెంట్ లీడ్ అవుతుంది అనుకుని చాలామంది భ్రమలో ఉన్నారు, కానీ నో. సింపుల్ చెప్తా సార్, ఒక కొడాలి నాని వంశీ మాట్లాడిన మాటల్ని ఎలక్షన్కి ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ కింద చూస్తే 11కి పడిపోయిన జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇవాళ ఎన్ని వాయిసెస్ ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాయో గమనించుకోండి కూటమి నుంచి. వేర్ ఇట్ గోస్. ప్రజలు గమనిస్తూ ఉంటారు. అంతమైన ఆయన నేతలు ప్రజలు ఎవరు ఎలా మాట్లాడుతున్నారో ఇవన్నీ ఈ రోజుకి ఉండదు సమాధానం. విసిగి వేసారి ఆ రోజు నో అనుకున్నాడంటే నో, చాలా డేంజర్. తెలియకుండానే ఒక పాత్ని డైవర్ట్ చేసి ఇది రాచమార్గం అని చెప్తున్నారు. అది కాదని ఆల్రెడీ ప్రజలు సమాధానం ఇచ్చి చూపించారు. కానీ ఇక్కడ ఓకే, మీరు పేరున ప్రస్తావించారు అంబటి రాంబాబు గారు, పోనీ ఆయన ఒక వాయిస్, ఆయన కూడా ఎక్స్పైరీ డేట్ అనుకోవాలా సార్? ఒకటి గుర్తుంచుకోండి సార్, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని తప్పట్లు కొట్టి పిలిచారు అనుకోండి, ఓకే వచ్చాడు, వచ్చిన తర్వాత కూడా ప్రతిసారి ఇలా తప్పట్లు కొట్టి పిలిస్తే చరిత్రకు వస్తుందో రాదా మీకు? ఇది దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఓకే, ఇప్పుడు మేము వెళ్ళాలంటే అన్నాను అనుకోండి, దూరంగా ఉన్నప్పుడు పిలిచారు, అక్కడెక్కడో వీచ్ ఉన్నప్పుడు ఇలా కొడితే చూసి ఇలా అంటే వచ్చారు, ఇంటికి వచ్చింది నుంచి వెళ్ళరా కాఫీ తెద్దాం భోజనం చేద్దాంరా అని పిలిస్తే ఎలా ఉంటుంది? ఓకే, ఇవి ఎలా ఉంటాయంటే సార్, సబ్జెక్ట్ కన్స్ట్రక్టివ్గా డ్రైవ్ అవుతుందో లేదా అని చూడొచ్చు. నాది చాలా ఫ్రీక్వెంట్ వర్డ్స్ ఇవి, అదే కొత్త పదాలు దొరకట్లేదు నాకు కూడా. ఓకే, సబ్జెక్ట్ అలా ఫ్లో అవుతుంది అనుకోండి సార్, ప్రతి ఒక్కడు ఒక పాజ్ ఇచ్చుకుని చూస్తూ ఉంటాడు. ఎస్ 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 తప్ప ఇంకేం ఉండదు. ఓకే, డీవియేషన్స్ ఉన్నాయనుకోండి దాంట్లో, స్పీడ్ బ్రేకర్ల మీద ఎంత దూరం వెళ్ళగలరు మీరు? దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అదే ఒక ర్యాండమ్గా పేరున్నాయని వాడితే అద్భుతాలు. ఎందుకంటే యూ కెన్ మౌల్డ్ ద సిచ్యువేషన్, యూ కెన్ టర్న్ అరౌండ్ ద కాన్సిక్వెన్సెస్ టు ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఓకే, అదే ఆయన రోజు మాట్లాడేస్తున్నాడు అనుకోండి, ఒక ప్రీ కన్సీవ్డ్ మైండ్తో చూడడం వేరు. అవునండి, ఆ చంద్రబాబు గారి మీద 4 సెటారికల్ డైలాగులు ఉంటాయి, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతాడు. వీళ్ళిద్దరిని చూడండి, ఒక క్యాస్ట్ ఈక్వేషన్తో ఇలా తీసుకొస్తున్నారు ప్రతిసారి పవన్ కళ్యాణ్ అనే డైమెన్షన్. నేను మాట్లాడుతుంది ఎంతసేపు పవన్ కళ్యాణ్ అనే గేమ్లో మెజరబుల్ ఫెయిల్యూర్ చూసిన వైసీపీ కాదు సార్. ఇక్కడ ప్రసాద్ గారు, ఇప్పుడు ఆ మోటో ఎవరిది? బ్యాక్ ఎండ్ పార్టీకి సంబంధించింది ఏదన్నా ఉంటుందా? బ్యాక్ ఎండ్ అంత సీన్ లేదు, బ్యాక్ ఎండ్ నుంచి అంత సీన్ లేదు. అవునా? ఎవరు సొంత పెత్తనాలు అక్కడ సొంత పెత్తనాలే. ఓకే, బ్యాక్ ఎండ్ అంటే మీకు సింపుల్ చెప్తాను, రావణ విషయంలో పార్టీ లైన్ అనుకోండి, అమ్మటి రాంబాబుది ఒక డైరెక్షన్, కొడాల నాంది పెద్దిరెడ్డి గారిది ఒక డైరెక్షన్ ఉండదు కదా. ఓకే, ముగ్గురు ఒకటే డైరెక్షన్లో ఉంటారు. ఆ డైరెక్షన్ అన్నది పార్టీ ఇవ్వట్లేదు, అందుకని వీళ్ళు ఇట్లా ఉన్నారు. చెట్టు కూడా పట్టుకోవడం ఉంటుంది. ఓకే, అక్కడ లోపట దద్దిమంగళం బ్యాచ్ పోతేనే కానీ, హారతపల్లెలు అయితేనే కానీ కొన్ని జరగవు. ఇప్పుడు ఎస్ఐఆర్ లాంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడండి. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అప్డేట్లో ఉంది ఇవాళ. ఏది చూపించమన్నాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని? ఇది కావాలి. పార్టీని
కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ వేలో అలా తీసుకెళ్ళగలరు టవరింగ్ పర్సనాలిటీ లాగా. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండాలి. తెలుగుదేశంలో అదే జరుగుతుంది, ఇలా తీసుకెళ్ళి చంద్రబాబు గారిని పైకి పెడతారు. ఇప్పుడు ఆయన తెలుసో తెలియక ఆయనకి ఎంత తిరుగుతున్నాడు. అక్కడ ఉండవలసిన మంచి ఈ రెండు తప్పే. ఆయన ఎత్తుకుని పైకి కూర్చోపెట్టడం వీళ్ళకి రావట్లేదు, పైన ఉన్న మనిషిని బలవంతానికి అంత దించారు, అంచేత వీళ్ళకి ప్రాబ్లం. వీళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారు ఇప్పుడు. అక్కడేంటి మనం ఎలాగో పైకి ఎత్తలేము కాబట్టి చంద్రబాబు గారి కింద దీపాడు కాబట్టి మనం హ్యాపీ అనుకున్న కాన్సెప్ట్లు వాళ్ళు ఉన్నారు. ఓకే, ఈయనకి 3 ఏళ్ళ టైం ఉంది మళ్ళీ టవర్ ఎక్కడానికి. వీళ్ళు 3 ఏళ్ళ టైంలో టవర్ నిర్మించుకోవట్లేదు, ఇది తెలుసుకోవాలి. దట్స్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్.